తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం ఎక్కించబోతున్నారు. ఒక కొత్త ఫార్ములాతో ముందుకెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా సీనియర్లకి ఇది షాక్ ఇస్తుందా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. కానీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలను ఎవరైనా సరే ఫాలో కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపు 40% మంది యువతకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా. ఇటీవల నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇదే విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. ఇప్పటికే పార్టీలో సీనియర్లు చాలామందికి పదవులు ఇచ్చారు. వాళ్ళ పనితీరు మీద కాస్తంత అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఎవరు పార్టీ కోసం పెద్దగా కష్టపడుతున్న దాఖలాలు లేవని ఓపెన్గా చెప్పేశారట. ఈ నేపథ్యంలోనే యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరోసారి పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి 2 సూత్రాల ఫార్ములాను కూడా చంద్రబాబు వెల్లడించారట. ఒకటి, ఇప్పటికే పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న యువత ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మరింతగా పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించడం. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత పుంజుకొని అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని భావించడం. ఇక రెండోది, కొత్తగా యువతను చేర్చుకోవడం. అంటే పార్టీలోకి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, కొత్తగా యువతను చేర్చుకోండి అని. వీరికి ఉన్నత స్థాయి విద్యావంతుల్ని ఎంపిక చేయాలి. వీళ్లలో బాగా చదువుకున్న వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే ఉద్యోగం చేస్తున్నవారు, ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నవారిని కూడా పార్టీలో చేరుకుంటారు. తద్వారా వీరికి డిజిటల్ బేస్డ్ బాధ్యతలను అప్పగిస్తారట. వీరు ఇంటి నుంచి పనిచేసుకున్నా అంగీకరించినట్లు చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. మొత్తంగా ఈ 2 రకాల మాధ్యమాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికలకు ఎప్పటి నుంచే రెడ్ కార్పెట్ ఏర్పడుతుంది అనేది ఒక కీలకమైన అంశం. ఒక రకంగా చెప్పాలంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే పార్టీ తరఫున డిజిటల్ బేస్డ్ ఉద్యోగాలట ఇవి కూడా. అంటే ఒక రకంగా ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళని పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళ మేధాశక్తిని ఉపయోగించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ రకరకాల మాధ్యమాల ద్వారా ప్రభుత్వం చేస్తున్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే దాని అర్థం అది. ఏది ఏమైనా మంచి ఆలోచనే, యువతకి మంచి అవకాశాలు రాబోతున్నాయి.